వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కోవిడ్ బాధితులకు అండగా ఆక్సిజన్ సిలిండర్ల అందజేత. కడప RTPPలో జీరో స్థాయికి చేరిన బొగ్గు నిల్వలు. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం. కరోనా వైద్యంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బందికి కలెక్టర్ హెచ్చరిక. రాజేంద్రనగర్లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు. ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పశ్చిమ గోదావరి జిల్లాలో షార్ట్ సర్క్యూట్. 5 ఇళ్లు పూర్తిగా దగ్ధం. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. అయితే సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అవసరమున్న వారికి అందుబాటులోకి తీసుకొచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గంలో కోవిడ్తో ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న బాధితుల కోసం తన శక్తి మేరకు సహాయం చేసేందుకు కృషి చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఇప్పటికే ఫీల్డ్లో ఆక్సిజన్ అవసరమున్న వారి కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉన్న సిబ్బంది, DCC ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి, కౌన్సిలర్ షఫీ హఫీజ్ అందుబాటులో ఉండి అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 60 సిలిండర్లు సొంతంగా తీసుకొని అవసరమున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసినట్లు వెల్లడించారు. త్వరలో మరో 100 ఆక్సిజన్ సిలిండర్లు తెప్పిస్తున్నట్లు వివరించారు. జార్జ్ నంబరు 994994 జార్జ్ నంబరు 99499994. ఇది మన జార్జ్ టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఎక్స్ కౌన్సిలరు. ఇతను కూడా మీ ఫోన్ను ఇతను పోయిన వెంటనే ఇతను ఎక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటే మీకు కమ్యూనికేషన్ చేయగలుగుతాడు. అట్లాగే ఇంకొక పేరు కూడా ఇవ్వడం జరుగుతున్నది. బి సుధాకర్ తోపాజీ అనంత్ కిషన్ నెంబర్ అతని నెంబర్ ఉంటాడు. బి సుధాకరు నేను ఆల్రెడీ కిషన్ సేట్తో మాట్లాడినా, తోపాజీ సేట్తో మాట్లాడితే అతను అంటే సేటుకి సపోర్ట్గా బి సుధాకరు ఒక వ్యక్తిని పెట్టడం జరిగింది. మన కార్యకర్తనే బి సుధాకర్, అందరూ కూడా తెలుసు. బి సుధాకర్ నంబరు 9848676169. మరోసారి చెప్తున్నాను, 9848676169. జార్జు బి సుధాకర్ అండ్ షఫీ. ఈ ముగ్గురు ఆల్రెడీ షఫీ నంబర్ మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకా ఇద్దరు అదనంగా ఫీల్డ్లో పెడుతున్నాము, సెల్ నెంబర్లు ఇచ్చి. జార్జ్ అండ్ బి సుధాకర్, జార్జ్ అండ్ షఫీ, ఈ ముగ్గురు ఫీల్డ్లో ఆక్సిజన్ అందించడానికి మీకు ఈ 3 నంబర్లు అందుబాటులో ఉంటాయి. బి సుధాకర్ మీకు అందరు కూడా తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. తోపాజీ అనంత్ కిషన్కి సపోర్ట్ కాదే కాంగ్రెస్ కార్యకర్తనే. తోపాజీ సేట్ పేరు పెడదామనుకున్నా, కానీ ఆయన ఈ పేరు ఇస్తే ఎందుకంటే ఫీల్డ్లో తిరగాలి కాబట్టి బి సుధాకర్ పేరు ఇవ్వడం జరిగింది. తోపాజీ అనంత్ కిషన్, జార్జు అందరు కూడా తెలిసిన విషయమే. వీళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఒక విషయం గమనించండి, అక్కడ దమ్మాడకనో ఆక్సిజన్ లేకనో మీరు మాకు ఫోన్ చేస్తున్నది వాస్తవమే. కానీ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ 60 సిలిండర్లు ఉన్న కాడికి సర్వీస్ ఇస్తున్నాము. నేను ఇంకొక 100 సిలిండర్ల కోసం ట్రై చేస్తున్నా. ఇంకొక 4-5 రోజుల్లో ఇంకొక 100 సిలిండర్స్ కొంటున్నాం ఆల్రెడీ. నేనే ఒక దగ్గర మాట్లాడడం జరిగింది. అది వేరే స్టేట్ నుంచి రావాలి సిలిండర్స్ కూడా కావాలని 100 సిలిండర్స్ నేను ఆల్రెడీ కొనడానికి వేరే రాష్ట్రంలో ఎక్కడైతే సిలిండర్స్ అమ్ముతారో అక్కడ కూడా అడగడం జరిగింది. ఆ స్టేట్ నుంచి కూడా బహుశా ఇంకా 3-4 రోజుల్లో ఇంకొక 100 సిలిండర్స్ కూడా అవైలబుల్ వస్తాయి. ఇప్పుడు ఉన్న 60 ఆ 100 సిలిండర్స్ కూడా ఈ సుధాకరు, జార్జు అండ్ షఫీ ముగ్గురు కూడా కంట్రోల్ ఉంటుంది. రఘుకి సంబంధించి ఏంటంటే రఘు కూడా చూస్తాడు, మళ్ళీ దట్ ఆఫీస్ కూడా చూస్తుంటుంది. మన క్యాంప్ ఆఫీస్ రామ్నగర్ ఆఫీస్ చూస్తుంటుంది, అట్లాగే నిర్మల కూడా చూస్తుంటుంది. కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ మీరు ఆల్రెడీ చెప్పిన, కాబట్టి దయచేసి
మీరు సుధాకర్ సర్వీస్ తీసుకోండి, జార్జ్ సర్వీస్ కూడా తీసుకోండి, షెఫీ సర్వీస్ కూడా తీసుకోండి. ఈ సుధాకర్ అందుబాటులో ఉంటాడు కాబట్టి ఇంకో 100 సిలిండర్లు 4-5 రోజులు వస్తాయి. రాగానే అవి కూడా అందుబాటులో పెట్టేస్తా, అవి కూడా కొంటున్నా. కాబట్టి మనం అందరము ఉచితంగా నేను మీ శాసనసభ్యునిగా మీ అందరికీ నా శక్తి కొలది వీలైనంత వరకు దమ్ముతో ఆక్సిజన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా మరి మీకు సిలిండర్లు అందించి ఆక్సిజన్ అందించే ప్రయత్నము తప్పకుండా చేస్తాము. ఇంకా ఈ 100 వచ్చిన తర్వాత ఇంకేమైనా కావాలంటే కూడా ఎక్కడైనా దొరికితే కూడా కొన్ని అయినా సరే ఇంకా అందుబాటులో పెట్టడం జరుగుతుందనే విషయాన్ని సంగారెడ్డి నియోజకవర్గం యావత్ ప్రజానికాలందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా ఎప్పుడన్నా ఇన్ టైంలో వస్తలేవు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లు అంటే ఎక్కువ ఉండయి, అది కష్టం మీద దొరుకుతున్నాయి సిలిండర్లు కూడా. గవర్నమెంట్ కూడా సిలిండర్లు దొరుకుతలేవు, మాకు అది కష్టం మీద ధరకు కొని మనం ఏదో ఈ రిస్క్ చేసుకొని పనిచేయడం జరుగుతుంది. తప్పకుండా మీకు వీలైనంత వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఇది ఒక కార్యక్రమం, నేను మీ శాసనసభ్యుడనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇప్పుడు కావాల్సింది ప్రజల ప్రాణాలు కాపాడాలి. మనం రాజకీయం కంటే ముఖ్యం ప్రజల ప్రాణాలు. ఎవరినో విమర్శించుకుంటూ కూర్చోవడం కాదు, ప్రధానంగా మనము సర్వీస్ ఇవ్వాలి ఫీల్డ్లో అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దట్ నేను శాసనసభ్యునిగా నా వంతు నా బాధ్యత, నేనేమో ఆల్రెడీ నియోజకవర్గ శాసనసభ్యునిగా నా బాధ్యత కాబట్టి అది నాకు ఫస్ట్ ఆ డ్యూటీ, తర్వాత పార్టీ డ్యూటీ. ఈ రకంగా మాకు శక్తి కొలది మీకు అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తూనే ఉంటాము, ఇంకా చేస్తూనే ఉంటాము. తొందరగా భగవంతుని కోరుకుంటాము. ఈ ప్రకృతి ఆ భగవంతుని ఏం కోరుకుంటామంటే ఈ రోగం తొందరగా పోవాలని అందరం కోరుకుంటాము. ఉన్నంత వరకు అయితే మీకు అందుబాటులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొత్తము క్యాడర్ అంతా కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. నేను ఇచ్చిన ఈ సుధాకర్, జార్జ్, షెఫీ కూడా ముగ్గురు అందుబాటులో ఉంటారు. నిర్మల కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఫోన్లో. ఈ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా నోట్ చేసుకొని మీరు వీలైనంత వరకు మా సర్వీస్ అందే లోపల కొద్దిగా వెనక ముందు అయినా సరే మీరు కొద్దిగా కోఆపరేట్ చేసి సర్వీస్ తీసుకునే ప్రయత్నం చేయాలని నేను మరొకసారి మీ అందరు కూడా నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ కడప జిల్లా ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు లేకపోవడంతో పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఆర్టీపీపీ సిఈ అధికారి వెల్లడించారు. మొత్తం ఆర్టీపీపీలోని 6 యూనిట్లు 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కలిగి ఉన్న సామర్థ్యం ఉందన్నారు. బొగ్గు నిల్వలు 0 స్థాయికి చేరడంతో జెన్కో నుంచి ఆదేశాలు రావడంతో ఉత్పత్తిని నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. చెప్పండి నాకు.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు సరైన వైద్యం అందించకుంటే వైద్యులకు సిబ్బందికి కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ హెచ్చరించారు. పత్తికొండ, పుచ్చకాయల మాడ ప్రభుత్వ ఆసుపత్రులను కలెక్టర్ తనిఖీలు చేశారు. ముందుగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బెడ్లు, సౌకర్యాలను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్ సమయంలో ఎంతమంది ఉన్నారు? డాక్టర్ ఏ డాక్టర్? ఎంబీబీఎస్. ఇది ఒక పిహెచ్సి ప్రైవేట్ వెహికల్ ఇచ్చాము కదా. ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఫస్ట్ కేసెస్ సిలిండర్ డిజైన్ దీనికి వాడుతున్నారు సార్. మేము ఫస్ట్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వాడుతున్నాం సార్. కరెంట్ ఎన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఉన్నాయి? ఎన్ని లీటర్ అది? 5 లీటర్స్ సార్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. సిలిండర్ వచ్చేసరికి 10 లీటర్స్ వరకు యూజ్ చేస్తాం సార్ మేము. మరి నాకు లాస్ట్ ఇయర్ ఇచ్చారు సార్, కానీ ఇప్పుడు యూజ్ అవుతున్నాం సార్. 1 ఇయర్గా వస్తుందా? అదే యూజ్ కాలేదు సార్. యూజ్ కాలేదు కాబట్టి ఉంది. ఇప్పుడు ఈసారి యూజ్ చేస్తాం. అదే ఒక సిలిండర్ ఎన్ని లీటర్? 10 లీటర్ అది 40 లీటర్ సార్. అది 40 లీటర్ పెద్ద అదే 40 లీటర్స్. వెహికల్ ఎందుకు రాలేదు? ఈజీగా ఉంది లేదు, పిహెచ్సికి 108 అంబులెన్స్ ఒక వెహికల్ ఎక్స్ట్రా వచ్చాను కదా. ఎక్కడ పంపిస్తున్నారు మీరు? కర్నూలు పంపిస్తున్నారు, ఆదరణ పంపిస్తున్నారు. కర్నూలు టిట్కో పంపిస్తున్నారా? ఓకే. మీకు సిలిండర్ ఉన్నాయా? ఆక్సిజన్ మళ్ళీ డ్రగ్స్ అన్నీ ఉన్నాయా? డ్రగ్స్ ఉన్నాయి సార్. కావాల్సిన డ్రగ్స్ ఉన్నాయా? సార్. మళ్ళీ టాబ్లెట్ కిట్స్ అన్ని గ్లౌస్, మాస్క్, శానిటైజర్ ఉన్నాయా? డాక్టర్ మరి అవన్నీ లేదని చెప్పేసి మీ ఎమ్మెల్యే పెడుతున్నారు, మెసేజ్ పెడుతున్నారు. లేదు సార్. ఎలా జరుగుతుంది? హాస్పిటల్ అందరూ ఉన్నారా? ఎలా జరుగుతుందని చెప్పేసి చూడడానికి వచ్చాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్లో ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో బెడ్లు దొరక్క కరోనా బాధితులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. సరైన వైద్యం అందక ఎందరో కన్నుమూస్తున్నారు. ఈ క్రమంలో తమ శక్తి మేరకు కరోనా బాధితులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్యూర్ సంస్థ వారు కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సన్ సిటీ గ్రీన్ డైల్ అకాడమీలో 40 పడకలతో పాటు ఈ సెంటర్ను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. కోవిడ్ పీడితులకు వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన ప్యూర్ సంస్థ వారికి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇలా బెడ్లకి ప్లాన్ చేశాం. మన సంస్థ పేరు పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్. చెప్పేది ఏంటి అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ మీద చేస్తాం దేశంలో అంతా. కానీ ఇటువంటి పాండమిక్ పీరియడ్లో కానీ లేదా మనకు ఇటువంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఆ పనులను ఆపి ప్రజల కోసం పనిచేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి పనిచేస్తున్నాము. మీ అందరి సహకారంతో ఇది మేము చేయగలుగుతున్నాము. ఇది ట్రిపుల్స్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళ కోసం. వెర్ ఇస్ ద డాక్టర్ స్టే? బాబు డాక్టర్ నమస్కారం. వైద్య నారాయణ మధ్యలో ప్రసక్తి ఇంట్లో అవకాశం ఉండదు. సింగిల్ బెడ్రూమ్లో కానీ సింగిల్ రూమ్లో హౌస్లో ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి కోర్టు వచ్చినా వాళ్ళ వరకే తీసుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లో స్ట్రిక్ట్గా పేదవారి కోసమే తీసుకుంటాము. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్తో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో సుమారు 5 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద సమయంలో బాధితులు ఉపాధి హామీ పనికి వెళ్లడంతో ప్రాణనష్టం తప్పింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలారి వెంకట్రావు హుటాహుటిన ఘటనా స్థలానికి
పరిశీలించారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం తరఫున జగనన్న కాలనీలో పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ లీటర్ కింద పెట్టారు కదండి కాగితాలు తీర్మానం పుస్తకం అది కాలిపోయింది. అయ్యా కాగితాలే మొత్తం అన్ని కాగితాలన్నీ ఆ బీరువాలోనే ఉంటాయి. పెద్ద బీరువా బస్సు ఇరికెత్తాను లాగా మనం చెప్పలే లేవు కాలిపోయి బండిగడ్డ అవన్నీ మొత్తం అన్నీ కాలిపోతాయి. గొడ్లు గిడ్లు రాయి కూడా ఇడిపోయింది. మరి జరిగింది మనం ఏం చేస్తాం. ఈ మూడు పెట్టుకో 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 కూడా పెట్టుకో మోటార్ మోటార్ ఈ మోటార్ ఖరాబ్ తీసుకుంటుంది. వచ్చి మనం ఒకసారి ఒకసారి ఎలా తిరుగు బాబా బాబా ఎలా తిరుగు ఎలా మోటా మీరు వదలండి మోట తీసుకుందరు కదా తీసుకుందరు ఎగలేసిందా పక్కనమ్మా ఇబ్బంది పలమోట తీసుకుంటాం తలకమోట తీసుకుంటాం ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్లో ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని సూచిస్తూ నేడు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఓ సంస్థ డైరెక్టర్ తరుణ్ గుప్తా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, సిఐ బాలరాజు, ఎస్ఐ గౌతమ్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం సీసీ కెమెరాలు అమర్చేందుకు 20,000 రూపాయల చెక్కును సీఐకి అందజేశారు. అనంతరం సంస్థ యాజమాన్యం అతిథులను శాలువా కప్పి సత్కరించింది. కొంచెం
सर जरा साइड दो सर आप आए నెక్స్ట్ స్కీమ్ అదేనంట. डॉक्टर साहब सब अपने गौतम साहब सब आए हैं हमारे पास और कोरोना के लिए हम लोगों ने ऑक्सीजन का जो लगाया है ये हमारी बहुत हेल्प करेगा. प्लीज स्टे एट होम एंड स्टे सेफ. మట్టుకు చేతులు కూడా కడుక్కొని జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ దీనికి కరోనాకు ఒకటే ఒక మందు, ధైర్యమే సక్క మందు. కాబట్టి అందరు ధైర్యంగా ఉండాలి. మనం కూడా మన మీడియా మిత్రులు కానివ్వండి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కూడా ఎవరికన్నా కరోనా వచ్చిందంటే మనం ఏదో భయపడిపోయి మనం దూరంగా ఉంటే వాళ్ళు ఇంకా కూడా భయంతో ఇదవుతారు. కాబట్టి భయపడే అంశం లేదు. మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి వాళ్ళకు ధైర్యం పెంచాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. దేశమంతటా కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. వైరస్ తీవ్రత అధికమవుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా పలు నివారణ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురంలోని వైదేహి నగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు వైదేహి నగర్ అసోసియేషన్ కార్యదర్శి రాంబాబు పర్యవేక్షణలో శానిటైజేషన్ పనులు నిర్వహించారు. కాలనీలో విస్తృతంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ ప్రజలకు, బీజేపీ నేతలకు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ బైరి లక్ష్మీ కుమారి ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో కాలనీవాసులు, యువకులు కార్పొరేటర్ను తన నివాసంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం లక్ష్మీకుమారి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా డివిజన్ ప్రజలను నేరుగా కలుసుకోలేకపోతున్నట్లు చెప్పారు. డివిజన్ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బైరి శ్రవణ్ కుమార్, సాయిరాజ్, రఘు తదితరులు పాల్గొన్నారు. అప్పుడప్పుడు బ్రేక్ వస్తుంది. కుల సంఘాలకు, యువజన సంఘాలు మరియు ఎంతోమంది ఓటర్ మహాశయులకు ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరియు నేను ఈ కోవిడ్ కారణం వలన ప్రతి ఒక్క ఇంటింటికి రాలేకపోతున్నాను. ఈ మీడియా నుంచి మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. మన భారతదేశంలో కోవిడ్ మహమ్మారి విపరీతంగా ఉండడం వలన మా పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు సూచనల మేరకు కోవిడ్ కారణం వల్ల కోవిడ్ సూచనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నటువంటి, మన డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులైనా ముందుగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు తెలియని ముసలి వారిని అందరినీ జాగ్రత్తగా ఉంచాలని, వారి తగిన సూచనలు పాటించేలా మనం ముందుగా యువకులు చర్యలు తీసుకోవాలని ఈ మీడియా మిత్రుల సహకారంతో మీ ముందుకు నేను విన్నపం చేస్తున్నాను. మరి అలాగే నేను ఈ ప్రచారం చేసినటువంటి ఈ 10 రోజులలో నా ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను నేను తప్పక నెరవేరుస్తానని, కేంద్ర ప్రభుత్వంలో మా భారతీయ జనతా పార్టీ ఉండడం వలన నిధులు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా నేను మమేకమై సహకారం తీసుకొని నిధులు సమకూర్చి మన కుమార్పల్లి ప్రాంతమైనటువంటి ఒక
అందరూ ఏమనుకుంటారంటే కుమారపల్లి ప్రాంతం అంటే ఒక స్లమ్ ఏరియా అనుకుంటున్నారు. ఇదే స్లమ్ ఏరియాను మన వరంగల్ సిటీకి స్మార్ట్ సిటీ అని అవకాశం కల్పించిండ్రు. ఈ స్మార్ట్ సిటీ నిధులను మనం తీసుకొచ్చి ఈ కుమారపల్లి సిటీని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని మీ ఓటర్లందరికీ కృతజ్ఞతలు విన్నపం చేసుకుంటున్నాను. మరియు నాకు 36 బ్లాక్ నుంచి 38 బ్లాక్ నుంచి 45 బ్లాక్ నుంచి 47 బ్లాక్ నుంచి ముఖ్యంగా అధిక సమస్యలు ఉన్నాయని నేను ప్రచారం చేసిన సమయంలో నా ముందుకు సమస్యలు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేసి రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్ సిటీ నిధులను తీసుకొచ్చి ఖచ్చితంగా డెవలప్ చేస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా కోవిడ్ కారణం వల్ల వృద్ధులు మాత్రం ఖచ్చితంగా కోవిడ్ సూచనలు పాటిస్తూ నాకు వీలైతే అతి త్వరలో మన డివిజన్ మొత్తంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టేందుకు నేను ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను. కాబట్టి దీనికోసం నేను ఎవరు ఇంకా గెలిచాడు మన అభ్యర్థి అవబడతలేరు అని చెప్పి ఎటువంటి మీకు అపోహాలు వద్దు. నేను ఖచ్చితంగా యువకుడిని, ఖచ్చితంగా ఎల్లవేళలా 24/7 టైంలో నేను ప్రతి సమయంలో ప్రతి నిమిషంలో మీకు అందుబాటులో ఉంటానని, నేను విజయం సాధించిన ప్రతి నిమిషం నుంచి ఇప్పటివరకు నేను పోరాడుతూనే ఉన్నాను. ప్రతి సమస్య మీద నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య మీద నేను పోరాడుతూనే ఉన్నాను, ప్రతి సమస్యను తీరుస్తున్నాను. ఖచ్చితంగా మీరు నాపై నమ్మకం ఉంచి నా తల్లిగారి బై లక్ష్మీకుమారి గారిని గెలిపించినందుకు మరి ఒకసారి అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నుంచి బైరి లక్ష్మీకుమార్ని బీజేపీ నాయకురాలుగా నేను నన్ను గెలిపించిన ప్రజలందరికీను, నాతోటి సోదరులకును సోదరిమణులకును నాతోటి పెద్దలందరికీ నేను ప్రతి ఒక్క మనిషికి నా వెనక ఉండి నన్ను కృషి చేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియును నేను ఎల్లవేళలా ఎప్పుడు మీ అందుబాటులో ఉంటాను. ఏ టైంలో వచ్చినా కూడా నేను మీకు ఏ నైట్ వచ్చినా, ఏ పగలు వచ్చినా, ఏ రాత్రి వచ్చినా కూడా మీకు ఎప్పుడు ఎనీ టైం 24 అవర్స్ నేను మీ అందుబాటులో ఉంటానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా నా మీద మీరు అందరూ ఆదరాభిమానాలు చూపించాలని దయకోరుతున్నాను. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, బీసీలకు పెండింగ్ రుణాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లాలో సిపిఐ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల, మైనార్టీ, దళితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అన్ని ఆసుపత్రులకు పర్మిషన్ ఇచ్చి బెడ్లు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. అర్హులైన మైనార్టీలకు కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ కింద రుణాలను ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 7,500 రూపాయలు కరోనా సహాయం అందించాలని కోరారు. ఎన్ని రోజులు అంటే చంపేద్దాం అనుకుంటున్నావా? అంటే జనరల్గా అదే అన్నా ఏమనుకుంటున్నా ఇది ఆరోగ్యశ్రీ చూస్తాను. ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో కరోనా నిబంధనలను పాటిస్తూనే నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ప్రధానంగా అర్హులైనటువంటి బీసీ, అదే రకంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా 7,500 రూపాయలు ఇవ్వాలని, అదే రకంగా బీసీ కరోనా కొద్దిగా స్టార్ట్ ఈరోజు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 2-2.5 సంవత్సరాల కాలంగా బీసీలు రుణాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది.
కానీ బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికి కూడా రుణాలు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు కానీ వాళ్ళ కరోనా నేపథ్యంలో అనేక మంది వాళ్ళ ఉపాధి లేక బీసీ నిరుద్యోగులందరూ కూడా రోడ్ల పాలవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపాధి కోసం రుణాలని వెంటనే మంజూరు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వాళ్ళ బలహీన వర్గాలకు సంబంధించి మిగతా రాష్ట్రాల మాదిరిగా వాళ్ళ తమిళనాడులో నిన్న ప్రభుత్వం ఏర్పడంగానే ప్రతి పేద కుటుంబానికి 4,000 రూపాయలు కరోనా సహాయం ఇస్తామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ప్రకటన చేస్తూ దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అదే రకంగా కేరళ రాష్ట్రంలో 7,500 రూపాయలు అక్కడ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి బలహీన వర్గాల ప్రజానీకానికి అందిస్తూ ఉన్నది. అదే పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా 7,500 రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, కరోనా వచ్చి వాళ్ళు అనేక మంది ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక, ఆక్సిజన్ దొరకక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే లక్షల రూపాయలు వాళ్ళ ఫీజుల పేరు మీద ఎటువంటి రిసిప్టులు లేకుండా లక్షల రూపాయలు వాళ్ళ ప్రైవేట్ హాస్పిటల్లో వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పద్ధతిలోనైతే వాళ్ళ కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిందో, మిగతా రాష్ట్రంలో ఏ పద్ధతిలో అయితే అమలు చేస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి వాళ్ళ ప్రజలందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా కరోనా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యల్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, అదే రకంగా కరోనా వారియర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జనగామ జిల్లా దేవరుప్పల మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముస్లింలకు ప్రభుత్వం అందిస్తున్న కానుకలను ఎంపీపీ బస్వా సావిత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ స్వప్న, కామారెడ్డిగూడెం సర్పంచ్ బిల్లా అంజమ్మ, యాదవరెడ్డి, ఆర్ఓ మాన్సింగ్, చింత రవి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్స్ అనేటివి మన మండలానికి 125 అనేది కేటాయించడం జరిగిందండి. ఇక్కడ మనం కోవిడ్ నామ్స్ మెయింటైన్ చేస్తూ ఒక ఇద్దరికి మాత్రమే మనం హెడ్ క్వార్టర్లో ఇవ్వడం జరిగింది. మిగతా ప్యాకెట్స్ అన్నీ కూడా ఆ గ్రామాలు వాళ్ళ ఒక పాపులేషన్ని బట్టి ఆ కన్సర్న్డ్ విలేజెస్లోనే కన్సర్న్ సర్పంచ్ అండ్ ఎంపీటీసీ చేతుల మీదుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. పవిత్ర రంజాన్ సందర్భంగా అంబర్పేట సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ సిటీ కౌన్సిల్ మెంబర్ మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ అజీజ్ పాషా ముఖ్య అతిథిగా హాజరై 100 మంది నిరుపేదలకు కులమతాలకు అతీతంగా సరుకులు అందజేశారు. పనులు లేక బీద ప్రజలు ఆకలితో అలమటిస్తున్న సమయంలో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషకరమని అజీజ్ పాషా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో విఫలమైందని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ రెహానా, మహమ్మద్ అలీ, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. थोड़ा हटो भाई, पीछे हटो आप लोग प्लीज, पीछे हटो माँ, पीछे हटो।
మన రంజాన్ నెలలో మన అలీనగర్ యూనిట్ అంబర్పేట నుంచి మన కామ్రేడ్స్ చాన్ సాబ్ మొహమ్మద్ ఖాన్ సాబ్ బ్రదర్స్ కలిసి కనీసం ఒక 150-200 వరకు అందరికీ ఈ సదుపాయాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో కొంతవరకు నేను కూడా మన పార్టీ తరఫున మద్దతు చేయాలి. రంజాన్ సీజన్ చాలా హోలీ సీజన్ కదండి, అందుకు మన యూనిట్ తరఫున ఇది ప్రతి సంవత్సరం కనీసం ఒక 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు వాళ్ళు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. సో నేను పార్టీ తరఫున వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. हम लोग दे रहे हैं कम्युनिस्ट पार्टी की तरफ से, और इसमें हमारे डिस्पैचर साहब भी आकर करते हैं, देते हैं, और हम लोग जितना भी हमारे से हो सकता है हम कर रहे हैं. जैसा कि अभी बोले दाल, चावल, सेमी, शक्कर और ये देते हैं. कितने आदमी को दे रहे हैं? 100 आदमी का दे रहे हैं, 100 से 150 आदमी का. जी. మా తమ్ముడు చాలా మంచి పనులు చేస్తున్నాడు. మేము అడగకముందే పోయినసారి మాకు లాక్డౌన్లో అందరికీ బియ్యం తెచ్చి పంచిండు. ఈసారి కూడా అక్క 5 నిమిషాలు, జస్ట్ 5 నిమిషాల్లో ఒక 30 మందికి పంచిండు కూరగాయలు. ఇట్లాంటి తమ్ముడు ఉండాలంటే నాకు చాలా గ్రేటు. ప్రతిసారి నన్ను మాత్రం మర్చిపోడు మా తమ్ముడు. ప్రతిసారి మాకు ఏదైనా ఏ దానికైనా అదుకుంటాడు. ఈ అక్క గుర్తుపెట్టుకుంటాడు. ఎప్పుడు ఇలానే మంచాలి మా తమ్ముడు. అందరితో ఇట్లానే అందరు ఆశీర్వాదాలు తీసుకొని మంచిగా ఉండాలి. आज जो है लाल बाग में हम लोग जो है प्रोग्राम रखे थे, तो कुछ जो है यहाँ पर राशन की किट्स वगैरह डिस्ट्रीब्यूट किए गए हैं. तो अभी उसके बाद में जो है हमारा का भी एक दफ़ा बताए थे हमें कि जो है यहाँ पर भी थोड़े से लोग हैं, वो लोग को भी जो है राशन की थोड़ी ज़रूरत है. तो हमसे जो हो सकता हम यहाँ पर पहुँचे और जो है वो लोग की मदद किए. तो मैं आप तमाम लोगों से रिक्वेस्ट करता हूँ कि जो भी लोग जो परेशान हाल है, जिसके पास स्थिति है, वो लोग आगे बढ़े. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోవిడ్ బాధితులకు అండగా ఆక్సిజన్ సిలిండర్ల అందజేత. కడప ఆర్టీపీపీలో 0 స్థాయికి చేరిన బొగ్గు నిల్వలు, విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం. కరోనా వైద్యంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బందికి కలెక్టర్ హెచ్చరిక. రాజేంద్రనగర్లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. పశ్చిమ గోదావరి జిల్లాలో షార్ట్ సర్క్యూట్, 5 ఇళ్లు పూర్తిగా దగ్ధం. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే. V3 వీక్షకులకు మనవి, కరోనా వేగంగా వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. అలాగనే మీతో పాటు తప్పనిసరిగా శానిటైజర్ అనేది ఉంచుకోవాలి. ఇవి వాడి కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబాన్ని అలాగనే దేశాన్ని కాపాడేవారు అవుతారు. చూస్తున్న నుండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.